Ephesians chapter 3 verse 20 and 21. చదువుతారు ఎవరన్నా? అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు అనేటువంటిది మనం చూస్తున్నాం. హీఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ అబండెంట్లీ అబవ్ ఆల్. అడుగు వాటి కంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 14లో, మార్కు సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు మీకు చాలా పరిచయమైనటువంటిది. ఆయన మాటలు వినటానికి కోకొల్లలు వచ్చేశారు. సాయంత్రం అయింది, శిష్యులేం పంపించాలనుకుంటారు, వాళ్ళకి ఆహారం పెట్టి పంపేయండి అంటాడు యేసు ప్రభు వారు. అరే, వీళ్ళకి ఆహారం పెట్టడానికి మన దగ్గర ఎక్కడుంది? చూస్తే ఇది అరణ్యం కాబట్టి ఇంపాసిబుల్ అంటూ వచ్చాడు పేతురు. అందరి అక్కడ ఉన్నటువంటి చిన్న వాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి, అయ్యా ఇవే మాకు దొరికింది, నువ్వేమన్నా చెయ్యని ఆయన చేతులు పెట్టాడంట. ఇంత లోపల యేసు ప్రభు వారు మార్కు సువార్త 6వ అధ్యాయం 39-40లో వరుసలుగా కూర్చోబెట్టమన్నాడండి. వరుసలుగా కూర్చోబెట్టమంటే 50 మంది చొప్పున 100 మంది చొప్పున కూర్చోబెట్టారంట. చేతులు పెట్టినటువంటి వాటిని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చాడంట. తిన్నవాళ్ళు ఎట్లా తిన్నారండి? యోహాను సువార్త 6:12లో తృప్తిగా తిన్నారంటే. తృప్తిగా మనం ఎప్పుడు తింటాం చెప్పండి? క్రిస్మస్ రోజు, జనవరి 1 రోజు, అంతే కదండి. ఉన్నవాళ్ళు రోజుగా కూడా తింటారు. తృప్తిగా తింటే ఒక సైన్స్ లోపల నుంచి బయటకు వస్తాయి. ఏంటి చెప్పండి? తేపులు ఎందుకు వస్తాయంటే అవి డేంజర్ సిగ్నల్, ప్రమాదకరమైనటువంటి సంకేతనాలు. తేపులు వచ్చిన తర్వాత నువ్వు తిన్నావు అనుకోండి, లోపలదంతా బయటికి రావచ్చు. తేపులు వచ్చిన తర్వాత నువ్వు తిన్నావు అనుకోండి, అది డైజెస్ట్ కాక మరి పులుపు తేపులు వస్తాయి, పుల్లని తేపులు వస్తాయి. ఎప్పుడు తేపులు వచ్చిన తర్వాత అది ఎంత శ్రేష్టమైందైనా నెక్స్ట్ డే తిను, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా తినగాని ఆ రోజు మాత్రం తినొద్దని నేను చెబుతున్నాను. తృప్తిగా అంటే కొంతవరకు తిన్న తర్వాత మేము తినలేమంటే వీళ్ళకి ఇంకా మిగిలినవి అన్నారు. ఇంకా మిగిలినవి అన్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసండి? అక్కడ ఉన్నటువంటి గంపలకి ఎత్తమన్నాడు. ఎన్ని గంపలు ఎత్తారంటండి? 12 గంపలు ఎత్తారు. వాళ్ళకి కావాల్సిన ఆహారం ఎంతమంది అన్నారంటే స్త్రీలు పిల్లలు కాక. మత్తయి సువార్త 14:21 పురుషులే 5,000 మంది అంటారు. కాబట్టి పురుషులు వీళ్ళు లెక్కేశారంటే పిల్లలు ఎక్కువ సంఖ్యలోనే ఉండాలి, లేక స్త్రీలు ఎక్కువ సంఖ్యలోనే ఉండాలి, లేకపోతే ఇన్సిగ్నిఫికెంట్ చాలా మరి లెక్కలి మరి చాలా తక్కువ మంది అయినా ఉండాలన్నమాట. అందుకనే వారిని లెక్కలో వేయలేదు అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కువన్నా ఉండాలి, లేకపోతే ఇన్సిగ్నిఫికెంట్ నెంబర్ అయినా ఉండాలి. ఏది కరెక్టో నాకు తెలియదు, కానీ అయిపోయిన తర్వాత కరెక్ట్ అని నాకు చెప్పారంటే ఇంకో చోట పోయినప్పుడు మీరు చెప్పిన దానికి వందనాలు చెప్పి దాన్ని అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తిన్నవాళ్ళు ఎంతమంది అంటండి? 5,000 మంది పురుషులు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాళ్ళకి ఆహారం పెట్టాలి. వాళ్ళకి కాకుండా ఇంకెన్ని గంపలు ఉన్నాయి అంటండి? అసలు 12 గంపలు ఎందుకు నింపాల్సి వచ్చింది? ఎవరైనా చెప్తారా? He's the Lord able to do exceeding abundantly. అక్కడున్న అవసరత కంటే ఎక్కువ చేయగలిగినటువంటి వాడు అని నిరూపించటానికి, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు నిరూపించబట్టానికి దేవుడు ఏం చేశాడండి? వాళ్ళు తృప్తిగా తిన్న తర్వాత ఇంకా మిగిలేటట్లు చేశాడు. గంపలు నింపండి అంటే 12 గంపలు నింపినటువంటి వాడిగా ఉంటున్నాడు.
అందుకనే సీయోనికి తలకు మంచి పాట ఉంది. ఏం పాట చెబుతారండి? ఆశీర్వదించేడు యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించేడు యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతను, తీర్చును ప్రభువే ప్రతి అవసరతను. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయములే లోకము. కాబట్టి వాళ్ళ యొక్క అవసరత తీర్చినటువంటి దేవుడు ఈ సంవత్సరంలో నీ ప్రతి అవసరతను కూడా ఫిలిప్పీ 4:19 ప్రకారం ఆయన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరతను తీర్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. హీఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ అబండెంట్లీ. అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు.